హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పొటాటో క్యాప్సికమ్ ఫ్రై చూపిస్తున్నానండి. సింపుల్గా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి పెట్టిన చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం ముందుగా ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని పొటాటోని ఈ సైజులో కట్ చేసుకున్నానండి. వీటిని ముందుగా వేయించేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా లోపల వరకు వేగుతాయండి. నేను ఇక్కడ 2 పొటాటోస్ తీసుకున్నాను, ఆ క్వాంటిటీకి చెప్తున్నానండి. ఇవి చక్కగా వేగిపోయాయండి. వీటిని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగే అండి సేమ్ ఆయిల్లోనే క్యాప్సికమ్ ఇలాగా మీడియం పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ వేగనిస్తే సరిపోతుందండి. క్యాప్సికమ్ తొందరగానే వేగిపోతుంది కాబట్టి మనకి. దీన్ని కూడా పక్కన తీసి పెట్టేసుకుంటున్నానండి వేగిపోయిన తర్వాత. సేమ్ అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అది వేగిన తర్వాత 1 ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకొని వేయించుకుంటున్నాను. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి పొటాటో, క్యాప్సికమ్, అవి రెండు కూడా వేసుకొని బాగా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ కారపొడి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి, దాని కారం కూడా ఉంటుంది, దాన్ని బట్టి వేసుకోండి కారపొడి అనేది. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత గరం మసాలా ఒక 1/2 స్పూన్. వీటన్నిటిని ఒక 2 మినిట్స్ వేయించుకుంటే రెడీ అయిపోయిందండి. పొటాటో క్యాప్సికమ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.